జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా రథసప్తమికి తర్వాత ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయని వాటికి సంబంధించిన భూముల వివరాలు సమగ్రంగా తెలపాలని సిబ్బందిని ఆదేశించారు. కొన్ని దేవాలయాల్లో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడుకు సూచించాము అని ఆయన సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకూర్మం, అరసవల్లి పుష్కరిణిలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని ఈ సమావేశంలో అరసవల్లి, శ్రీకూర్మం, ఉమారుద్ర కోటేశ్వరాలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఏ దేవాలయాల వరకు రిక్రూట్మెంట్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఖాళీలు అడిగారు సార్. మొత్తం అది నోటిఫికేషన్ ఇస్తారు సార్. కరజాడ నేలం తల్లి ఉంది, బైరి నేలం తల్లి ఫేమస్. కరజాడ కాదు యాక్చువల్గా, బైరి నేలం తల్లి ఫేమస్. ఈ జాతర రాలేదా మన దాంట్లోకి? ఉత్సవాల జాతర రాలేదు. రెడీ అయ్యారు సార్. చూసుకోవాలి 40 సంవత్సరాల క్రితం ఎవరు ఇచ్చినారు? వాళ్ళే. ఇప్పుడు నేనేం చేస్తున్నోళ్ళే మా డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి అప్పట్లో వచ్చారు. అప్పుడు నేను ఇక్కడ ఆఫీసులో టైపిస్ట్ ఉంటున్నాను. అప్పుడు ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలిస్తే, బాబు ఎందుకు మీరు చూసుకోవడం, మీరు ఎందుకు తగులు పడటం, మాకెందుకు ఇచ్చేస్తారని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఆయన చెప్తే మళ్ళీ అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఉన్న గవర్నమెంట్ ఎండోమెంట్ అండర్లో ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో వాటన్నిటిని మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఇది అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, దేవస్థానం బోర్డు, ఎండోమెంట్ వారి ఆఫీస్లో అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపు 22 టెంపుల్స్ 5 lakhs అబోవ్ ఇన్కమ్తో ఉన్నాయి. అలాగే టోటల్ ఎండోమెంట్ అండర్లో 88 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ల్యాండ్స్ గవర్నమెంట్, అదే టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, అలాగే ఇనామ్ సర్వీసెస్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని దగ్గరలో డిస్ప్యూట్స్ కూడా కొన్ని ఉండడం జరిగింది. దానిపైన కూడా చర్చించాం. అలాగే ప్రతి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఏ రోజు ఫెస్టివల్స్ అవుతాయి, ఆ ఫెస్టివల్స్ని మనం ఇంకా హైలైట్ చేసి అక్కడ గ్రామస్తులు కానీ ఆ ఏరియా ఉన్న అందరినీ కలుపుకొని వాళ్ళ భాగస్వామితో దీన్ని ఎలాగ ఇంకా డెవలప్ చేయగలము, అలాగే ప్రతి ఫెస్టివల్ని బాగా చేయడం, అలాగే ఏవైతే ల్యాండ్స్ ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో, ఆక్రమణకు అయ్యాయో వాటి మీద కోర్టు కేసులు ఇంకా ముందుకెళ్ళి వీలైనంత త్వరితగతిన అవి పూర్తి చేసుకొని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాలను అన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే అరసవల్లి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద మొన్న తయారు చేసాం. దానికి కేంద్ర మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళంతా ఆధ్వర్యంలో మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేటప్పుడు రివ్యూ చేయడం జరిగింది. ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి టెంపుల్ డెవలప్ చేయడానికి కోసం అది ఒకటి నిర్ణయం జరిగింది. అలాగే ఏదైతే మనకు రథసప్తమి ఫంక్షన్ ఉందో దాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసిన ప్రభుత్వం. త్వరలో ఉత్తర్వులు వెలువడుతున్నాయి. దానికి ఏంటి అనేది ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఒకటి జరిగింది. అలాగే శ్రీకూర్మం, అరసవల్లి 2 టెంపుల్స్కి ఉన్న ట్యాంక్ పుష్కరణలు కూడా ఎలా చేయాలి, సిజిఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన 2 కోటి రూపాయలు శ్రీకూర్మం, అలాగే 4 కోట్లు అరసవల్లిది, దాన్ని మళ్ళీ రీయాక్టివ్ చేసి మళ్ళీ టెండర్స్ని ఫైనలైజ్ చేయడానికి కోసం అది ఒకటి డిస్కషన్ నడిచింది. ఇంకా అలాగే ఏంటి ఎంత ఆదాయం వస్తుంది, దీనికి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయో అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ సమగ్రమైనటువంటి రిపోర్ట్ని తయారు చేయమని చెప్పాం. తర్వాత అందరం కూర్చొని మళ్ళీ దీన్ని ఎలా చేయాలి, ఇంకా మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న దేవస్థానాలన్నింటిని ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే దేవస్థానాన్ని ఎలా డెవలప్ చేయాలనే
దీనిపైన ఈరోజు డిస్కషన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే అరసవల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే ఇతర శ్రీకూర్మం, ఇతర దేవస్థానాలు, రోమారుద్ర కోటేశ్వర ఆలయం ఈఓస్కి అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.